బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిద్దిపేట గజ్వేల్ మండలం కొల్లూరులోని అతని నివాసం నుంచి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ నేపథ్యంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్ని అదుపులోకి తీసుకుని పోలీసులు హైదరాబాద్కి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతన్ని ఏ పోలీస్ స్టేషన్కి తరలించారనేది తెలియరావడం లేదు. పలు మీడియా కథనాల ప్రకారం పల్లవి ప్రశాంత్పై సెక్షన్ 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనితో పాటు ప్రశాంత్ సోదరుడు రవిరాజ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత జూబ్లీ హిల్స్లో పల్లవి ప్రశాంత్ అభిమానులు బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో జరిగిన గొడవలో పలు కార్లు సహా ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ తరుణంలో పల్లవి ప్రశాంత్కి బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో శివాజీ మీడియాతో మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్కి అండగా నిలిచానని, తమకి తెలంగాణ హైకోర్టు న్యాయవాది డాక్టర్ వినోద్ తమకి న్యాయ సలహాలు అందిస్తున్నారని తెలిపారు. తాము న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు. పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంపై స్పందిస్తూ తప్పించుకోవాలనే ఉద్దేశం పల్లవి ప్రశాంత్కి లేదని, ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండాలని అభిప్రాయపడ్డారు శివాజీ. బిగ్ బాస్ హౌస్లో ఉన్న యూనిటీ బయట లేదని, ఈ విషయంలో తన తోటి కంటెస్టెంట్లు యావర్, రతిక, అమర్ ఎవరూ స్పందించలేదని, తాను ఒక్కడనే పోలీస్ స్టేషన్లో పడిగాపులు కాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత రైతుల్ని ఆదుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని, మల్లన్న సాగర్ ముంపు ప్రాంతం పైన 14 గ్రామాల రైతులను ఆదుకుంటామని ఓ రిపోర్టర్ ప్రశ్నకి నాకు ఏమైనా సీఎం పదవి ఇచ్చారా, నేను రైతు బిడ్డని అంతే, మాట్లాడితే కాస్త అర్థం ఉండాలి, నన్ను సీఎం చేస్తానంటే చెప్పండి, ఆ రైతుల్ని ఆదుకుంటా, నేనేమైనా పదవిలో ఉన్నానా, ఆ 14 ఊర్లను ఆదుకుంటా లేదంటే నాకు ఏదైనా మంచి పదవి ఇవ్వండి, ఆ రైతుల్ని ఆదుకుంటా అని ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. బిగ్ బాస్ హౌస్ నేను ప్రశాంత్కి ఎంతగానో గైడ్ చేశారని, నిజానికి పల్లవి ప్రశాంత్కి ల్యాండ్ ఆర్డర్స్పై సరైన అవగాహన లేదని, అందుకే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అన్నారు. పల్లవి ప్రశాంత్కి తాను బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్గా ఉన్నానని, ఇప్పుడు ఆపదలో ఉన్న ప్రశాంత్కి అండగా నిలవడానికి ఉంటానని అన్నారు. పల్లవి ప్రశాంత్పై ఏ సెక్షన్లపై కేసు నమోదు చేశారనేది పూర్తిగా తెలియలేదని అన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లను అదే రోజు పంపించకుండా మరుసటి రోజు పంపించుంటే పరిస్థితి మరోలా ఉండేదని, ఇలాంటి పరిణామాలు జరిగేవి కావని శివాజీ అభిప్రాయపడ్డారు.